హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా శారీ కలెక్షన్ పార్ట్ 2 చూపిస్తానండి. ఫస్ట్ పార్ట్ అంతా కూడా నేను నా మ్యారేజ్ అప్పుడు కొన్న శారీస్, పట్టు శారీస్ అంతా చూపిచ్చాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నార్మల్ శారీస్ ఇవన్నీ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1కి సంబంధించిన వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీలో ఎవరైనా చూడకపోయినట్లయితే అందులో చూసేయొచ్చనమాట. ఇది కట్ వర్క్‌లో చేసిన శారీ అండి. ఆరెంజ్ ఆర్గాంజా టైప్‌లో ఉందనమాట. నాకు ఆ కట్ వర్క్ వచ్చేసి జస్టు రూ. 400కే విత్ లైనింగ్ నాకు స్టిచ్ చేశారండి. బోట్ నెక్ విత్ జిప్పు అలాగే పైపింగ్ గూడా. ఇదొచ్చేసి నేను ఫస్ట్ టైము మగ్గం వర్క్‌లో మిర్రర్ వర్క్ చేపిచ్చాననమాట. అప్పట్లో నాకు చాలా ఎక్కువ పడిందండి. రూ. 2000 అయితే పడింది. తర్వాత నుంచి నేనింకా మగ్గం వర్కుల జోలికెళ్ళలేదనమాట. వేస్ట్ ఆఫ్ కాస్ట్ అని అనిపిచ్చింది నాకు. ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేదానికి అంతంత కాస్ట్‌లు పెట్టి బ్లౌజులు కుట్టించడం అనవసరం అని జెప్పేసి నేను అప్పుడే రియలైజ్ అయ్యాను. ఇంకా తర్వాత నుంచి అన్నీ నార్మల్‌గానే చేపిస్తున్నాననమాట మోడల్స్ అన్నీ గూడా. ఇదొచ్చేసి గ్రీన్ కలర్‌లో ఆరెంజ్ బ్లౌజ్ అండి. ఇది గూడా ఇట్లా డిఫరెంట్‌గా లేస్‌లు వేసి చేయించాను. నా బ్లౌజుల కాస్ట్ ఆల్మోస్ట్ అన్నీ గూడా 400 మహా అయితే ఎక్కువ పెట్టానంటే 450 లోపేనండి ఈ మధ్య పెడుతున్నాయి అన్నీ గూడా. అంతకు మించి రూ. 1 గూడా ఎక్కువైతే పెట్టట్లేదు. ఇంకా ఇదైతే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. గోల్డ్ కలర్‌లో ఉంది. రిబ్బన్ టైప్‌లో ఉందనమాట బ్యాక్ సైడు. అంతకుముందు వేరే బ్లౌజ్ కోసం అని చెప్పేసి నేను కాసులైతే కొన్నానండి. అవి మిగిలిపోయాయి అమ్మవారి రూపులు. సరే అవి ఎలాగో ఉన్నాయి కదా! వాటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్‌కైతే నేను అతికించేసాను. ఆ తర్వాత ఇంకొక శారీ అండి. ఇది మగ్గం వర్క్ చేయించాననమాట. ఈ శారీ నాకు కాస్ట్ అయితే గుర్తులేదండి. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది మగ్గం వర్క్ అండి. నాకు 1800కి స్టిచ్ చేశారు. మా బుడ్డోడి ఫస్ట్ బర్త్‌డేకి తీసుకున్న శారీ అనమాట ఇది. లైట్ వెయిట్ ఇది కూడా మొత్తం బ్లూ కలర్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్‌లో చాలా బావుంటుందండి ఇది. ఆ తర్వాత ఇది గూడా అంటే ఆల్మోస్ట్ నా శారీస్ అన్నీ 1 టైమ్స్ మహా అయితే 2 టైమ్సేనని చెప్పానండి. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్కువ సార్లయితే వేసుకోలేదు. వేసుకునే అవసరం రాలేదనమాట. ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ అయితే నాకు నచ్చలేదని జెప్పేసి రెడీమేడ్ తీసుకున్నానండి నేను. అప్పట్లో నాకు ఆ బ్లౌజ్ వచ్చేసి 500 పడిందనమాట. ఇది గూడా లైట్ వెయిటే. టిష్యూ టైప్‌లో ఉం టిష్యూ టైప్‌లో ఉంటుందనమాట. ఈ బ్లౌజొచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా ఇది నా ఫేవరెట్ శారీ అండి. మా హస్బెండ్ తోటి మదురై వెళ్ళినప్పుడు కొనిపించుకున్నాను. అక్కడ కాస్ట్‌లయితే చాలా తక్కువున్నాయనమాట. శారీ కాస్ట్‌లన్నీ గూడా ఆఫర్‌లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. నాకైతే రూ. 1200 నా ఫేవరెట్ శారీ అనమాట. అమ్మవారి టెంపుల్‌ని దర్శించుకున్న తర్వాత ఇంకా శారీ ఏదైనా కొనుక్కుంటే బావుంటుంది గుర్తుగా అని జెప్పేసి ఇంక నేను ఈ శారీ కొనిపించుకున్నాను. ఇంకా బ్లౌజ్ గూడా బోట్ నెక్కే అండి. నా మ్యారేజ్ అయిన ఫస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకి నార్మల్‌గానే స్టిచ్ చేయించేదాన్ని బ్లౌజులన్నీ కూడా. తర్వాత ఇంకా నార్మల్ బ్లౌజుల కంటే కూడా బోట్ నెక్ విత్ జిప్ అయితే బావుంటుంది అని చెప్పేసి ఇంకా తర్వాత నుంచి అన్నీ కూడా బోట్ నెక్ అలాగే ప్రిన్స్ కట్లు ఇట్లా స్టిచ్ చేయిస్తూ ఉన్నాను. ఇది జస్ట్ లేసులు పెట్టి స్టిచ్ చేయించాననమాట. 2 లేసులు యూజ్ చేసి. చాలా బావుంటుంది ఇది గూడా. అలాగే ఇదొచ్చేసి ఆహ్, 7 ఇయర్స్ అయిందండి ఈ సారీ. వన్ టైమ్ యూజ్ చేశాను. మా తోడికోడలు వాళ్ళ మ్యారేజ్‌లో తీసుకున్నాననమాట మ్యారేజ్‌కని చెప్పేసి. అప్పట్లో ఇది నాకు 3500 సంథింగ్ పడిందండి. చూడంగానే లైట్ వెలుతురులో చాలా బాగా అనిపించిందనమాట. మొత్తం గూడా మిర్రర్ వర్క్ తోటి ఉంటుంది శారీ. బాగా హైలైట్ అవుతుందండి. ఇది గూడా బోట్ నెక్కే స్టిచ్ చేయించాను. చూసారు గదా! కాంబినేషన్ గూడా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. తర్వాత ఇది ఇంకొక టైప్ అండి. ఇది గూడా బోట్ నెక్కే బ్లౌజు. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఒక పాట్ అట్లా ఉంటుందనమాట షేపు. కాంట్రాస్ట్ ఇచ్చారు. మొత్తం పికాక్స్ తోటి ఉన్న శారీ అండి. మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు అంటూ ఉంటారు. "నీకసలు ఇన్ని శారీస్ ఎందుకు? వేసుకోని దానికి ఎందుకు?" అని జెప్పేసి. బట్ ప్రతిసారి ఏదో ఒక ఫెస్టివల్ ఒస్తుంది. లేకపోతే మా మమ్మీ వాళ్ళు ఏదో ఒకటి కొంటూ ఉంటారు. ఆడపిల్లలకి పెట్టాలి గదా! అని చెప్పేసి. ఇంకా అలా శారీస్ కొన్నప్పుడల్లా కొంటాము, స్టిచ్ చేపిస్తాము. కొనేటప్పుడు, స్టిచ్ చేయించేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ వేసుకునేటప్పుడు ఉండదనమాట. తర్వాత వేసుకోవచ్చులే, ఆ తర్వాత వేసుకోవచ్చు, చూద్దాంలే అన్నట్లుగా బీరువాలో పెట్టేస్తూ ఉంటాను. ఇంక బీరువానే వేసుకుంటదనమాట. నేను వేసుకునేది లేదు, పెట్టేది లేదు. ఇందాక నేను కాసు వరకు వేరే శారీ కోసం కొన్నాను అని చెప్పాను కదండీ కాసులు. అది ఈ శారీయే అనమాట. మొత్తం పింక్ కలర్ బ్లౌజు. దీనికి ఇంక నేను ఈ విధంగా స్టిచ్ చేయించాను కాసుల్ని సింపుల్‌గా. మొత్తం బ్లూ కలర్ శారీ అండి. అది పికాక్ బ్లూ కలర్‌కి పింక్ కాంబినేషన్ అనమాట. పళ్ళు గూడా మొత్తం పింక్ కలర్‌లో ఉంటుంది.
ఒక్కొక్కసారి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చి శారీ వేసుకుందాం అనుకున్నా కూడా కట్టుకోవడం చాలా టైం పడుతుందండి నాకైతే. ఇంక మా హస్బెండ్ అయితే "నువ్వు కట్టి కట్టి ఇంక ఫంక్షన్ అయిపోయినాక వెళ్ళిపోతావు. అప్పటిదాకా టైం వేస్ట్ చేస్తూ ఉంటావంటారని" చెప్పేసి ఇంక ఈ మధ్య ఏం చేస్తున్నానంటే శారీస్ కాకుండా డ్రెసెసే వేసుకుంటున్నాననమాట. బాగా ఎక్కువ టైం ఉన్నప్పుడే ఫంక్షన్స్‌కి శారీ వేసుకుంటున్నానండి. లేకపోతే ఎక్కువగా డ్రెస్‌లే వేసుకుంటున్నాను. ఇది ఏదో డిఫరెంట్‌గా ఉందండి మోడల్ ఈ శారీ. ఒకసారి మా సిస్టర్‌తో వెళ్ళినప్పుడు కొన్నాననమాట లోకల్‌గానే. ఆ రోజు నాకిది 2100 పడింది. ఎందుకు కొన్నానో కూడా తెలీదు. గ్రే కలర్, సిమెంట్ కలర్‌లో వైట్ అలా ఇచ్చారనమాట. లైట్ వెయిటే. బట్ అప్పుడు కొనేటప్పుడు బావుంది కానీ, కొన్న తర్వాత ఎందుకో నచ్చలేదు. వన్ టైమే యూజ్ చేశానండి. తర్వాత ఇది కూడా రీసెంట్‌గానే తీసుకున్నాను. లైటు గ్రీన్, బ్లూ కాంబినేషన్ శారీకి ఇట్లా అనమాట. ఇంకా ఈ మోడల్ కూడా నేనే చెప్పి స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా నాకు 350 రూపీస్‌కి స్టిచ్ చేశానండి. ఈ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుందనమాట. ఇక ఇదొచ్చేసి రాయల్ బ్లూలో గ్రే కలర్ అనమాట. ఇది కూడా వేసుకోలేదు ఒకసారి కూడా. ఆల్మోస్ట్ ఒక 15 శారీస్ వరకే ఉన్నాయండి అసలు యూజ్ చేయని శారీస్. జస్ట్ కొన్నాను, స్టిచ్ చేయించాను. ఇంక బీరువాలో పెట్టేశాను. ఇంకా నా బ్లౌజులన్నీ గూడా నేను ఫస్ట్ ఏ మోడలయితే బావుంటుందని నేను ఆలోచించుకొని నెట్‌లో ఏదైనా సెర్చ్ చేసిన తర్వాత, పలానా డిజైన్ బావుంటుందని అనుకున్న తర్వాత ఆ మోడల్ చెప్తానండి మిషన్ వాళ్ళకి. ఇంక వాళ్ళు యాజ్ టీజ్‌గా అలాగే స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఈ బ్లౌజ్ గురించి ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి. అదేంటంటే ఇక్కడ వర్క్ ఉంది కదండీ! ఇది యాక్చువల్‌గా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత నేను వేయించిన డిజైన్ అనమాట. నాకు ఈ పూసలు, లేస్ ఇదంతా గూడా జస్ట్ 200 రూపీస్ కంటే కూడా తక్కువే అండి. ఆల్మోస్ట్ ఒక 170 180 పడ్డట్టుందనమాట. ఇంకా ఈ బ్లౌజ్‌కంతా కూడా నేను లైన్‌గా ముందు వాళ్ళని అతికిచ్చమని చెప్పాను. అతికిచ్చిన తర్వాత వాళ్ళు టాకాలేసారనమాట లోపల. చూసేదానికి అది కంప్లీట్‌గా మగ్గం వర్క్ చేపిచ్చామన్న ఫీల్ అయితే వస్తుందండి. ఎగ్జాక్ట్‌గా అలాగే ఉంటుందనమాట. వాళ్ళు లోపల నుంచి టాకాలేసారు గాబట్టి అదైతే బయటికి కనపడదు. చాలా బావుంటుందనమాట బ్లౌజు. ఇది గూడా లైట్ వెయిటే అండి. టిష్యూలో అంటే శారీస్ నేనేదో నోటికొచ్చినట్టు టిష్యూ అంటున్నాను గానీ, నాకు అది శారీ పలానాది అని నాకట్లా అయితే తెలీదండి. ఆర్గాంజా వేటినంటారో, టిష్యూ ఏదంటారో, బెనారస్ ఇట్లా రకరకాల పేర్లుంటాయి గదా! నాకు ఆ పేర్లయితే తెలీదండి. శారీ చూసామా, నచ్చిందా, బరువుందా, బరువు లేదా ఇంతవరకే చూస్తాననమాట. బట్ నా శారీస్ అన్నీ గూడా నేను 3000, 3500 అబోవ్ అయితే దాటనివ్వనండి. ఏయో పట్టు శారీస్ తప్పించి మిగతాయన్నీ గూడా నార్మల్‌గానే తీసుకుంటాననమాట. అంటే 1000 అబోవ్ ఉంటుంది మినిమమ్. మాక్సిమం 3500 లోపే ఉంటుందనమాట. అప్పట్లో నేను మగ్గం వర్కులు చేపిచ్చేదానికి బదులు ఇట్లా చేయించేదాన్నండి డిఫరెంట్‌గా. ఇది వన్ టైమ్ యూజ్ చేశాను. తర్వాత బీరువాలో బెట్టేశాను. బట్ వన్ టైమ్‌కే ఇది బీరువాలో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆహ్, సిల్వర్ కలర్‌లో ఉండాల్సిన బిందీస్ అవన్నీ గూడా కొంచెం కలర్ షేడ్ అయిపోయాయండి. అవి ఎందుకో అర్థం గాలేదు. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు రామేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇది గూడా ఏదో మగ్గం వర్క్‌లోనే ఏదో చిన్నగా సింపుల్‌గా చేయించానండి బోట్ నెక్‌కి. అక్కడ అంత మంచి మంచి శారీస్ అయితే లేవు. బట్ ఇది గూడా నాకు 1500 పడింది అని చెప్పింది మా మమ్మీ. నాకు, మా సిస్టర్‌కి చెరొక శారీ తీసుకొచ్చిందనమాట. ఉన్న వాటిట్లో బెస్ట్ ఇవే ఉన్నాయని తీసుకొచ్చింది. ఇంగ అప్పుడు మా అమ్మ తెచ్చినప్పుడు గుర్తుగా ఇంక అదైతే అలా ఉంచానండి. ఇక్కడ కనపడుతుంది కదా! ఈ శారీ ఇదొచ్చేసి జస్ట్ నాకు 350 రూపీస్ అండి. లోకల్‌గా తీసుకున్నాననమాట. ఆ రోజు ఎందుకో షాప్‌కి వెళ్ళాము మా మమ్మీ నేను. ఇంకా ఇది అక్కడక్కడ పోగులు లేచాయి అని జెప్పేసి వాడు చాలా తక్కువకిచ్చాడు. సరే 350కి అసలు ఏ శారీ వస్తుందండి. ఒరిజినల్ ప్రైస్ అయితే 2000 ఉంటుంది. 2000, 2100 ఉంటుందని జెప్పారు. బట్ చూడంగానే బావుందని జెప్పేసి తీసుకున్నానండి. బట్ అది గూడా వేసుకోలేదు ఒకసారి గూడా. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు 2 టైమ్స్ వెళ్లారండి ఇప్పటికి. ఫస్ట్ టైము కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇది గూడా నేను వేసుకోలేదు. స్టిచ్ చేయించాను. దీంట్లో ఉన్న బ్లౌజ్ అయితే అంత లుక్ అయితే లేదండి. అందుకని జెప్పేసి ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మెరూన్ కలర్‌లో తీసుకున్నాననమాట రెడీమేడ్. నాకు 300కే వచ్చేసింది. తర్వాత ఇది గ్రీన్ కలర్‌లో ఇంకొక టైప్ అండి. ఈ బ్లౌజ్ గూడా మొత్తం గోల్డ్ కలర్‌లో ఇచ్చారు. ఈ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే అంత లుక్ ఉండదని చెప్పేసి నేను మళ్ళీ పర్టిక్యులర్‌గా నెట్ క్లాత్ అయితే తీసుకున్నానండి సెపరేట్‌గా. ఒక 250 రూపీస్ అయితే పడిందనమాట క్లాతు. మొత్తం తీసుకోవాల్సొచ్చింది. వాళ్ళు ముక్కలు ముక్కలైతే ఇవ్వమన్నారు. తర్వాత ఇంకా ఈ విధంగా ఆ తర్వాత అనిపిచ్చిందండి. ఎందుకు ఇంత అతిగా చేపిచ్చాను ఈ శారీకి అంత వర్తీ కాదే అని అనిపిచ్చింది చేపిచ్చిన తర్వాత. ఇంకా ఈ శారీ కూడా నాకు జస్ట్ 400కొచ్చిందండి. అప్పుడెందుకో ఆఫర్‌లో కొన్నాను. చూడంగాల్నే బావుందనిపిచ్చింది. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సింపుల్‌గా మార్చుకోవడానికి బావుంటుందని జెప్పేసి కొన్నాను. బట్ అయితే వేసుకోలేదనమాట.
ఇది గూడా నేను ఇది హైదరాబాద్‌లో తీసుకున్నానండి. అప్పట్లో ఫ్రిల్ టైప్ శారీస్ వచ్చాయి గదా! మోడల్స్. ఇంకా అట్లా తీసుకున్నాననమాట. ఇది డిఫరెంట్‌గా కట్ వర్క్ అదే ఫ్రిల్‌గా ఇట్లా చేయించానండి. ఇది నాకు 350కే చేసిచ్చారు. శారీ అంతా కూడా ఇట్లా వస్తుందనమాట కొంచెం హెవీగా. బావుంటుంది. ఇది కూడా నా ఫేవరెట్ శారీ అండి. 2 టైమ్స్ యూజ్ చేశాను ఇప్పటికి. మొత్తం ఆరెంజ్ కలర్‌కి లైట్ పీచ్ కలర్‌లో ఇట్లా ఇచ్చారనమాట ఫ్రిల్స్ లాగా. ఇది ఇంకొక శారీ అండి ఆరెంజ్ కలర్‌లో. ఇది వర్క్ అంతా చేపిచ్చిన తర్వాత నాకు ఇవి అతికిచ్చానండి. నేనే అతికిచ్చుకున్నానివి. ఎందుకో బోసిగా అనిపిచ్చింది. అతికిచ్చేటప్పుడేమో ఎప్పుడెప్పుడు అతికిచ్చేద్దామా, డిజైన్‌గా చేసుకుందామని అనిపిచ్చింది. బట్ ఇవి అతికిచ్చిన తర్వాత అబ్బా! అనవసరంగా పాడు చేశానే అనిపిచ్చింది. ఇంకా అలా వదిలేసాను దాన్ని. బట్ శారీ మాత్రం చాలా బావుంటుందండి. స్టెప్స్ లాగా వస్తుందనమాట. ఈ ఆరెంజ్ కలర్ క్లాత్‌కి ఆ నెట్ లాగా ఇచ్చారది. ఫ్లవర్ లాగా గోల్డ్ కలర్‌ది. ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసి కింద నుంచి పైకొస్తుందనమాట. స్టెప్స్ లాగా ఉండే క్రాస్ కటింగ్ టైప్‌లో ఇస్తారండి. చాలా బావుంటుందనమాట శారీ. ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు మా మమ్మీ వాళ్ళు ఉగాది కోట్రికని తీర్చేటప్పుడు తీసుకొచ్చారండి. పర్పుల్ శారీ. నాకు అప్పట్లో 3000 రూపీస్ పడిందనమాట. అప్పట్లో ఇట్లా కొంచెము నెట్ టైప్‌లో ఉన్న వాటికి హెవీగా బార్డర్ ఉంటుందనమాట అంచు అది. ఇవి అంత కాస్ట్ అయితే పడిందండి. అలాగే ఇంకా ఇదొచ్చేసి నాకు 4000 రూపీస్ పడింది ఈ శారీ. ఇది మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు కొన్నానండి. బట్ బ్లౌజ్ అయితే అంత నేను చెప్పిన టైప్‌లో ప్రాపర్‌గా అయితే దీన్ని స్టిచ్ చేయలేదు వాళ్ళు. స్టిచ్చింగ్ అయితే నాకస్సలు నచ్చలేదండి. ఒక 1 టైమ్ అయితే యూజ్ చేశాను. శారీ అయితే బావుంటుందనమాట. పార్టీ వేర్ టైప్‌లో ఉంటుంది కంప్లీట్‌గా శారీ అంతా. బాగా లైట్ వెయిట్. ఇందులో ఈ డిజైన్సే కొంచెం హ్యాంగింగ్స్ ఇవే కొంచెం మనకు బరువుగా అనిపిస్తుందనమాట. మిగతాదంతా లైట్ వెయిట్‌గానే ఉంటుంది. తర్వాత ఇది ఆరెంజ్ అలాగే లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో అనమాట శారీ. హ్యాంగింగ్స్ చూసారు గదా! ఇది ఒక స్టిచ్ చేస్తామంటే ఇచ్చానండి. వేరే వాళ్ళెవరో అడిగారనమాట. మేము ప్రాపర్‌గా స్టిచ్ చేస్తామని చెప్పేసి. ప్రిన్స్ కట్ స్టిచ్ చేశారు. బట్ బ్లౌజ్ అయితే అండి మరీ దారుణం అనమాట. 1500 బిల్ అయితే వేశారండి. తర్వాత ఇంకా నోరు మాట్లాడకుండా ఇవ్వాల్సొచ్చిందనమాట. వేయమంటారన్నారు. వేయమని చెప్పాము. బట్ ఇంత కాస్ట్ ఏస్తారని తెలీదనమాట. వాళ్ళు ముందు చెప్పలేదు. నేను ముందు అడగలేదు. అంత కాస్ట్ అయితే పడిందండి. ఆ తర్వాత నుంచి ఇంక అట్లా హ్యాంగింగ్స్ ఎక్కువైతే వేయించట్లేదు. ఇదైతే కంప్యూటర్ వర్క్ చేయించారండి. నాకు 500కి చేసిచ్చారు. అది కూడా నా ఫేవరెట్ శారీ అనమాట. అలాగే ఇది చాలా లైట్ వెయిట్ అండి. సింపుల్‌గా ఎప్పుడన్నా ఇంట్లో పూజ అది చేసుకునేటప్పుడు వేసుకోవచ్చని కొన్నాను. నాకు 500 రూపీస్‌కి వచ్చేసింది ఆ శారీ. అలాగే ఇది ఇంకో టైప్ అనమాట. ఆరెంజ్ కలరు. ఇది గూడా సేమ్ ఇంకా నేను ఒక మోడల్ అనుకోని చెప్పాను. పైపింగ్స్ ఇట్లా వేయండి అంటే వాళ్ళు ఎగ్జాక్ట్‌గా అలాగే వేశారు. హ్యాండ్స్‌కి కూడా అలాగే హ్యాంగింగ్ టైప్‌లో అలా పెట్టారు కానీ నేనది తీయించానండి. ఇంకా ఇది అట్ల తద్దప్పుడు నేను తీసుకున్నాననమాట. నైట్ టైమ్ వేసుకోవడానికి తీసుకున్నాను. మార్నింగ్ అయితే వేరే శారీ అండి. ఇది గూడా మా మమ్మీ వాళ్ళు అప్పుడెందుకో తీసుకొచ్చారండి. ఎక్కడికో వెళ్లారనమాట దేవుడికి సంబంధించిన అంటే ట్రిప్స్‌లానే వెళ్లారనమాట. వాళ్ళు అప్పుడప్పుడు ట్రిప్స్ వెళ్తూ ఉంటారు దేవుళ్ళకి సంబంధించినియి. అక్కడెక్కడో తీసుకొచ్చారు. సేమ్ ఇంకా మా సిస్టర్‌కి నాకు ఒకేలాంటిది. బట్ కలర్ వేరు. ఇది నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీ అండి. అప్పట్లో అన్నీ ఇలాగే ఉంటాయనమాట. చాలా లైట్ వెయిట్ చూడడానికి కూడా బావుంటుందిది. అస్సలు బరువుండదండి. ఇది కూడా నా ఫేవరెట్ శారీ. ఇది గూడా నా మ్యారేజ్ అప్పుడుదే అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ శారీ. మొత్తం కంప్లీట్‌గా నెట్ శారీ అండి ఇది. ఒక్కసారి వేసుకున్నాను. చెమ్కీగా ఉంటుంది. ఏం బావుంటుందిలే అని వేసుకోలేదు. ఇది నేను కొనుక్కున్నాననమాట. డిఫరెంట్‌గా ఉందని జెప్పేసి తీసుకున్నాను. రాయల్ బ్లూ కలర్‌కి ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా. సరే బావుంది గదా! అని జెప్పేసి తీసుకున్నానండి. ఇది నాకు పప్పన్నం అప్పుడు తీసుకొచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వాళ్ళకి నచ్చి తీసుకొచ్చారండి. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ శారీ గాని, ఈ కలర్ గాని. బట్ ఇంక వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వేసుకోవాలి గాబట్టి కాసేపు వేసుకున్నాను. ఆ తర్వాత అవతల పెట్టానండి. అస్సలు నచ్చలేదనమాట నాకు ఆ శారీ. కానీ గుర్తుగా ఉంటుందని దాచిపెట్టాను. ఈ శారీ మా డ్యాడీ తీసుకొచ్చారండి. మా డ్యాడీ ఒక్కరు వెళ్లి తీసుకొచ్చారు. నేను నా ప్రీవియస్ వీడియోలో నా ఫస్ట్ శారీ అని చెప్పాను కదండీ! ఆ తర్వాత ఇది సెకండ్ శారీ అనమాట. ఇది గూడా ఎందుకో వేసుకోవాల్సొచ్చింది. ఇంగ మా డ్యాడీ, మా మమ్మీ గూడా పక్కన లేకుండా అవసరమయ్యి ఇంక ఆయన జెంట్స్‌కైతే పెద్దగా తెలీదు గదండీ! ఏ శారీ ఏంటని జెప్పేసి ఇంగ ఆయన తీసుకొచ్చారు మా డ్యాడీ. ఇదైతే ప్లెయిన్ శారీ అనమాట. మా సిస్టర్ తీసుకొచ్చింది. అప్పుడు ఎందుకో పెడుతున్నారు అని జెప్పేసి. ఇంగ నేను మొత్తం బోసిగా ఉందని చెప్పేసి ఈ విధంగా మిర్రర్స్ అయితే అతికిచ్చాను. బ్లౌజ్ అయితే డిఫరెంట్‌గా చాలా బావుంటుందండి. ఇంకా ఈ శారీ గూడా నా ఫేవరెట్ శారీ అండి. అప్పట్లో నాకిది 850 రూపీస్ పడింది. ఇది మా హస్బెండ్ నాకు కొనిచ్చిన ఫస్ట్ శారీ అండి. మ్యారేజ్‌కి ముందు కొనిచ్చారనమాట. ఇంగ ఇది నా ఫేవరెట్ శారీ. అప్పటినుంచి గూడా చాలా భద్రంగా దాచుకున్నానండి ఈ శారీని. ఓవరాల్‌గా నా శారీ కలెక్షన్ అయితే ఇదే అండి. మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కొంచెం లెంత్ ఎక్కువైపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.